పతనమైన పాపయుక్తమైనటువంటి శరీర కోరికలపై పట్టు సాధించటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం తప్పనిసరి. గలతీ పత్రిక 5వ అధ్యాయం మీరు 16వ వచనం చూస్తే శరీర కార్యాలు మాట్లాడతాడు. కానీ అదే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో కిందకు మీరు చదువుకుంటా వెళితే 22వ వచనంలో ఆత్మఫలం గురించి మాట్లాడతాడు. ఆత్మఫలం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో ఉంటే కలిగేటువంటి ఫలితం. చెట్టు ఏదైతే అదే కాయలు కాస్తుంది. అలాగే మీరు ఆయన ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే ఆయన కొరకు మీరు ఫలిస్తారు. శరీర కార్యాల నుండి ఆత్మఫలాల్లోనికి ఆ ట్రాన్సిషన్ ఎలా జరుగుతుంది, ఆ మార్పు ఎలా జరుగుతుందో 18వ వచనంలో మనం చూస్తాం. మీరు ఆత్మ చేత నడిపించబడిన ఎడల, ట్రాన్సిషన్ ఇక్కడ ఉంది. గలతీ పత్రిక 5:18. మీరు ఆత్మ చేత నడిపించబడిన ఎడల, ఆత్మ చేత మనం నడిపించబడాలి. ఆత్మ చేత నడిపించబడితే మనం శరీర కార్యాల్లో నుండి ఆత్మ ఇచ్చేటువంటి పరిపూర్ణతలోనికి మనం రాగలుగుతాం. ఇది మీకు అర్థం కావాలంటే మళ్ళీ మీరు రోమపత్రిక 8వ అధ్యాయం దగ్గరికి రావాలి. రోమపత్రిక 8వ అధ్యాయంలో శరీర బలహీనత, ఆత్మ చేసేటువంటి కార్యము అంతా కనబడుతుంది. శరీరానుసారంగా మీరు ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఉంటారు. కానీ ఆత్మానుసారంగా గనక జీవిస్తే మీరు జీవిస్తారు. 10వ వచనంలో క్రీస్తు మీలోనున్న ఎడల, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడి గురించి మాట్లాడుతున్నాడు, అలాగే క్రీస్తు గురించి కూడా మాట్లాడుతున్నాడు. అంటే యేసు ప్రభువుని ధరించుకోవాలి, మన హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయాలి. ఈ రెండు వేరు వేరు పదాలు, వేరు వేరు భావాలు. ఈ రెండు నేను మీకు వివరించేటువంటి అవకాశం ఉంటే తెలియజేస్తాను. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల, 9వ వచనం, మీరు ఆత్మ స్వభావం కలిగిన వారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎందుకు శరీర స్వభావం మనలను చావదీసి శరీర కోలికల వెనకాల పడేటట్టు చేసి మనలను చంపేటువంటి ఈ శరీర స్వభావానికి ఎక్కడ విడుదల వచ్చింది, పరిపూర్ణతలో సాగడం ఎందుకు సునాయాసం అవుతుందో ఈ వచనాల్లో మనం చూస్తున్నాం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ, రోమపత్రిక 8:11. మృతుల్లో నుండి యేసు ప్రభువును లేపిన వాడు మన హృదయాల్లో, మన జీవితాల్లో నివసిస్తే చావుకు లోనైనటువంటి శరీరం, చావుకు ఎలా లోనవుతుంది? పైన మనం చదువుతాం, పాప మరణముల నియమం అని. పాపం చేస్తాం, చచ్చే స్థితికి వెళ్తూ ఉంటాం. ప్రభా నేను పాపిని ప్రభా రక్షించంటాం, మళ్ళీ ఆయన మారు మనసులోకి నడిపిస్తాడు. మారు మనసులోకి వచ్చాక తిన్నంగా ఉంటాం, మళ్ళీ పాపం చేస్తాం, మళ్ళీ చచ్చే స్థితిలోకి వెళ్తాం. ఇక ఈ పడ్డం లేయడం అనేది ఇంకెలా కొనసాగుతూ ఉండడమేనా? ఇంకా ఎప్పటికీ మనం ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణతలోకి చేరతాం చెప్పండి? కాబట్టి ఒకవేళ గనక పరిశుద్ధాత్మతో మనం నింపబడితే, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఉంటే, ఇక్కడ అంటాడు మళ్ళీ ఇక్కడ 14వ వచనంలో, ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో, ఆత్మచేత నడిపించబడ్డం, ఆత్మచేత నడిపించబడేటువంటి ఆ జీవితం. ఇప్పుడు పరలోక పయనానికి మొదలుపెట్టాం, మారు మనసు పొందాం. ఇప్పుడు ఆయన పరిపూర్ణతలోకి రమ్మంటున్నాడు. మిమ్మల్ని నీతిమంతులుగా చేసేసాను, మీకు పరిపూర్ణత ఇచ్చేసాను, దీన్ని కాపాడుకుంటూ నా దగ్గరికి రండి అంటున్నాడు. ఇప్పుడు అక్కడికి చేరేటువంటి ప్రక్రియలో మనం దారి తప్పుతూ లోకంలో కలిగేటువంటి ఆకర్షణలకు, అపవాది వేసేటువంటి రకరకాల వలలకు మనం పడిపోయి దారి తప్పుతూ ఆ పైనలో వెనకబడిపోతామేమోనని ఆయన తన పరిశుద్ధాత్మనిస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన మనల్ని నడిపిస్తున్నప్పుడు మనం ఆయన వెనకాల వెళ్ళాలి. మనం చేయి విదిలించుకొని గనక ఆయనకు గాయం చేసి ఆయన బాధ పెట్టి, ఇక్కడ ఒక మాట చెప్పాలి, పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అంటే ఏంటో తెలుసా? ఆయన ఆలోచన ప్రకారంగా జీవించకుండా, ఆయన ఆలోచనకు వ్యతిరేకంగా, ఆయన ప్రేరేపణకు వ్యతిరేకంగా, ఆయన నడిపింపుకు వ్యతిరేకంగా అడ్డం తిరగడమే, మునికోలలకు ఎదురుతనడమే ఇది. సో అలా మనం ఆయన దుఃఖపరుస్తాం. చాలా మంది ఇది చెప్పకుండా ఇంకేదేదో చెప్తారు. ఏమండి, పరిశుద్ధాత్మను మనం ఇలా దుఃఖపరిస్తే, పరిశుద్ధాత్మ దేవునికి మనం ఇలా దూరం అయితే, ఆయన మన హృదయంలో రగిలిస్తున్నటువంటి దేవుని కొరకు జీవించాలనే భావనను, ఆ ఆత్మను మనం చల్లార్చేస్తే, ఆత్మను ఆర్పకుడి అనే మాటకు అర్థం ఏంటంటే మనం పరిశుద్ధాత్మను ఆర్పేస్తామని కాదు, ఆయన ఆర్పడం ఎవడం వల్ల సాధ్యం కాదు. కానీ ఆయన మన హృదయాల్లో జ్వలింప చేస్తున్న ఆసక్తిని మనం చంపేయగలం, ఆయనకి దూరంగా వెళ్ళిపోగలం. మనం చచ్చే వరకు ఈ అవకాశం ఉండనే ఉంటుంది. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన 2 పదాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాం, క్రీస్తును ధరించుకోవడం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో క్రీస్తును ధరించుకోవడం గురించి 24వ వచనంలో, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా పుట్టిన నవీన స్వభావాన్ని మీరు ధరించుకోండి. కొలసి 1:27లో
ఇక్కడ అంటాడు, అన్యజనులు ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అనగా మీ యందున్న క్రీస్తు, మీలో ఉన్నటువంటి క్రీస్తు, మీరు ఏ క్రీస్తుతో అంటుకట్టబడ్డారో ఆ క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అన్నాడు. ఎవరండి మన మహిమ, మన నిరీక్షణ? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు రక్తం చేత కప్పబడుతూ యేసుక్రీస్తులో గనక మనం ముందుకు వెళ్ళగలిగితే ఆయనే మనకు మహిమను, మన స్వాస్థ్యాన్ని అందుకునే భాగ్యాన్ని ఇస్తాడు. నిరీక్షణ ఏంటి? ఆయనతో యుగయుగాలు జీవించడం. దేవుడు మనల్ని మెచ్చుకునేటట్టు, ఆయన స్వాస్థ్యాన్ని అందుకునేటట్టు మనల్ని చేసేవాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులో జీవించడానికి మనం ఆసక్తి చూపించాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడటానికి. గలతీ పత్రిక 5:16 నుంచి 18 వచనాలు, 25 వచనం ఒకసారి తెరిచిపెట్టుకుంటే 3 పదాలు చెప్తాను. అక్కడ 16 వచనంలో ఆత్మానుసారముగా అనే పదాన్ని చదువుతాం. 18 వచనంలో ఆత్మచేత నడిపించబడిన ఎడల అని చదువుతాం. 25 వచనంలో ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా అని చదువుతాం. పరిశుద్ధాత్మ అనుసారముగా ఆయన అనుసరిస్తూ వెళ్ళాలి. పరిశుద్ధాత్మ చేత ఆయన చేతిని విడిచిపెట్టకుండా, లేక ఆయన చేతిని పట్టుకున్నప్పుడు దాన్ని విదిలించుకోకుండా నడిపించబడుతూ ఉండాలి. ఆయన వెనకాల ఆయనను అనుసరించుకుంటూ వెళ్ళాలి. ఆత్మను అనుసరించి ఆత్మానుసారముగా ఆత్మచేత. ఇదే మాటలు మళ్ళీ మీకు రోమపత్రిక 8:13 కనబడతాయి. ఆత్మచేత. శరీర కార్యాలు మీరు జయించలేరు, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల. ఆత్మానుసారంగా మీరు నడవలేరు, కానీ ఆత్మచేత నడిపించబడిన ఎడల. ఎందుకంటే యేసుక్రీస్తును ధరించుకోవడం, ఆత్మచేత నడిపించబడడం, దేవునితో నిరంతరం జీవించబోతున్నటువంటి, దేవుడు ఇవ్వబోతున్న ఆ పరిపూర్ణ స్థితిని అందుకునేటువంటి ఆ ప్రక్రియలో మనం సాగిపోవడానికి సహాయం చేస్తుంది. క్రీస్తే మన నూతన జీవితం. కొలస్సీ పత్రిక 3:3 అంటాడు, ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి. ఏ రోజున యేసు ప్రభువును అంగీకరించామో నా పని అయిపోయింది, ఇక నేను జీవించట్లేదు. గలతీ పత్రిక 2:20 పౌలు భక్తుడు ఏమంటాడు? నేను క్రీస్తుతో పాటు సిలువేయబడ్డాను, ఇక నేను జీవించట్లేదు. ఎవరు జీవిస్తున్నారు? యేసుక్రీస్తే నా యందు జీవిస్తున్నారు. ఇప్పుడు ఆయన కోసం మనం జీవించాలి, ఆయన మన యందు జీవించాలి, క్రీస్తే మన యందు జీవించాలి. ఇది ఎవరికి తెలియదు? పౌలు గారికి తెలియదు. అందుకే ఆయన అనుకున్నాడు, 613 ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తే నేను సంపూర్ణ సిద్ధి పొందేస్తాను అనుకుని చాలా ప్రయత్నం చేసేటట. ఫిలిప్పీ పత్రిక 3 అది ఇచ్చే సాక్షి మనం చదువుతాం. ఇంతకుముందే మీకు ఆ వచనాలు చూపించాను. కానీ ఇవన్నీ వ్యర్థమని యేసు ప్రభువును చూశాక అర్థమైంది. ఇప్పుడు ఆయన ఇచ్చేటువంటి బహుమానం పొందాలని, ఆ పరిపూర్ణతలోనికి ఆయన తీసుకొచ్చాడు గనక ఆ పరిపూర్ణతకు తగిన బహుమానం పొందాలని పరలోకం వైపు చూస్తూ, ఇక తన పౌరస్థితికి ఇక్కడ లేదు, తనకు దేవుడు ఇవ్వబోతున్న పరిపూర్ణత ఇక్కడ లేదు, అది ఆయనతో పాటు జీవించినప్పుడే దొరుకుతుందని అక్కడికి చేరే వరకు తన్ను తాను కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నాడని పౌలు గారు అక్కడ సాక్ష్యం ఇస్తారు. అందుకే పౌలు గారు అనుభవంలో నుంచి చెప్పిన బోధ మనకందరికీ శిరోధార్యం అవ్వాలి. ఫిలిప్పీ పత్రిక 2:12-15 వచనాలు. 3వ అధ్యాయంలో తన సాక్ష్యం చెప్పాడు, కానీ 2వ అధ్యాయంలో కొన్ని సూచనలు చేస్తాడు. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడు విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించు. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణగా కొనసాగించు. మీ రక్షణ కొనసాగించుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రక్షణ ఎక్కడ కోల్పోతామో వణుకుతూ, ఈ రక్షణ కోల్పోతే నేను దీన్ని సాధించుకోలేను, ఇది నాకు ఆయన ఇచ్చాడు, దీన్ని ఎక్కడ కోల్పోకూడదు. దాన్ని కోల్పోయే సందర్భాలు వస్తాయి. ఎవడో నీ మీద అక్కసు వెళ్ళగొక్కుతా ఉంటాడు, నీకు శత్రువు అయిపోయాడు, వాడిని ప్రేమించడం సాధ్యం కాదు. కాబట్టి అక్కడే నీ రక్షణ కోల్పోవచ్చేమో. ఎక్కడో ఎవరో నిన్ను ఆకర్షిస్తున్నారు, వాళ్ళతో బ్రతకాలని, వాళ్ళతో శరీర కోరికలు అనుభవించాలనేటువంటి ఆ పందాలు ముందుకు వెళుతూ దేవుడిచ్చే రక్షణ కోల్పోవచ్చేమో. లేక ఎక్కడో మాటల్లో చిక్కుబడిపోయావు, ఇప్పుడు అది తీర్చలేకపోతున్నావు, కనుక ఏం చేయాలి? ఏదో రకంగా అక్కడ వాళ్ళని మెప్పించి, వాళ్ళని మాయ చేసి, వాళ్ళ చేతుల నుంచి తప్పించుకోవాలని పొరపాటున అబద్ధాలు ఆడేటువంటి స్థితికి వచ్చి ఎక్కడైనా నేను రక్షణ కోల్పోతావేమో. లేక ఎక్కడైనా అసహనానికి లోనై నేను ఇది భరించలేను అని ప్రతీకారం తీర్చుకోవడంలో దేవుడిచ్చిన రక్షణ కోల్పోతావేమో. లేక పిసినుగొట్టివాడైపోయి నీ డబ్బుల్నే ప్రేమిస్తూ, ఇందాక ఒక ధనవంతుడి గురించి చెప్పినట్టు, నువ్వు ధనం వెనకాల పడి ఆ ధనాన్ని దాచుకోలేని ప్రయత్నంలో దేవుడు ఇవ్వబోతున్న మహిమను కోల్పోతావేమో. కాబట్టి దేవుడు ఇచ్చే రక్షణ ఎక్కడ కోల్పోతానేమోనని నువ్వు భయముతోనూ వణుకుతోనూ దాన్ని కాచుకోవాలట. బాబోయ్, దీన్ని కాపాడుకోవడం కష్టమండి. ఆవేశాలు ఎలాగ అదుపులో ఉంటాయి, ఆలోచనలు ఎలాగ అదుపులో ఉంటాయి, అంత ఉదారత్వం ఎట్లా సాధ్యమవుద్ది అంటే తర్వాత ఒక వాగ్దానం కనబడుతుంది. వెంటనే 12వ వచనంలో ఇది చెప్పాడు, 13వ వచనంలో ఏమంటున్నాడు? ఎందుకనగా మీరు నిశ్చయించుటకును
మీరు ఇవి సాధించాలి అనే కోరిక మీలో ఉండడానికి, కార్యసిద్ధి కలుగు చేసుకున్నట్టును, ఎలాగైనా దాంట్లో మీరు ఆ స్థాయిని అందుకోవడానికి, మీరు అనుకోవడానికి, సాధించడానికి కూడా తన దయా సంకల్పం, దేవుడు ఏ పరిపూర్ణత మీలో రావాలని కోరుతున్నాడో ఆ పరిపూర్ణత రావడానికై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. చాలా కన్ఫ్యూజన్గా ఉంది కదా ఈ వచనం. దేవుడే కార్యసిద్ధి కలుగు చేస్తాడు అంటున్నారు. మరి దేవుడే మాకు 100 మార్కులు వేసేసినప్పుడు ఇక మేము చదువుకోవడం ఎందుకు, రాయడం ఎందుకు? దేవుడు మాకు ఎట్లను ఆయనే కోరిక ఆయనే కలిగిస్తాడు, ఆ ప్రయాణంలో ఆయనే సాయం చేస్తాడు, ఆఖరికి ఖచ్చితంగా ఆ గురి చేరే వరకు. ఇక్కడ పరిపూర్ణత అంటే టెలియోస్ అనే పదాన్ని వాడారు. టెలియోస్ అంటే గమ్యము, టెలియోస్ అంటే ఉద్దేశ్యము అనే భావాలు ఉన్నాయి. ఉద్దేశము, ఈ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, ఆ గమ్యాన్ని చేరడానికి ఆయనే సహాయం చేస్తాడు కదా, ఇక నేను చేయాల్సిన పనులు ఏముంటాయి అని అనుకునేటువంటి పొరపాటు ఉంది. కాబట్టి ఇక్కడ 2 విషయాలు మీరు మనస్కరించాలి. దేవుని సార్వభౌమత్వంలో ఆయన వాగ్దానాలు ఉన్నాయి, ఆయన సహాయం నీకుంది, ఆయన సన్నిధి నీతో ఉంటుంది. కానీ నీ స్వాతంత్ర్యం కూడా నీతోటే ఉంటుంది, నీ బాధ్యత కూడా ఉంది. నీ బాధ్యతను నెరవేర్చాలి, దేవుడు తన బాధ్యతను నెరవేరుస్తాడు. చాలా మంది ఇక్కడే విన్న ప్రసంగాల పొరపాటు, చెప్పిన బోధల పొరపాటు కానీ క్రైస్తవ్యంలో అటు ఇటు వెళ్ళిపోతున్నాయి ఈ బోధలు. కొంతమంది దేవుని సామర్థ్యాన్ని ఏ స్థాయికి తీసుకువెళ్తారంటే, వీళ్ళు నేను ఎక్కడున్నా దేవుడే నన్ను కాపాడతాడని పాపంలో పడిపోతారు. అందుకే దైవజనుల సహితం పాపంలో పడిపోతున్నారు. తమను తాము కాచుకోవడం లేదు. దేవుడు కాపాడతాడుగా, దేవుడు నన్ను ఆపేస్తాడుగా, అంత పరిస్థితుల్లో నన్ను పడనీయుడు, నా దేవుడు నమ్మదగినోడు అని ఉపవాసాల మీద పెట్టిన శ్రద్ధ, కన్నీటి ప్రార్థన మీద పెట్టిన శ్రద్ధ తమను తాము కాచుకోవడంలో పెట్టడం లేదు. 2 తిమోతి 2:22 ఏం చెప్తుంది? నువ్వు యవ్వనేచ్ఛనుండి పారిపో అన్నది. అంటే పారిపోవడం కూడా ఉంది అక్కడ. పారిపోవాలి, ప్రభువునకు ప్రార్థన చేయవారితో నీతిని, ప్రేమను, విశ్వాసమును, సమాధానాన్ని వెంటాడు. 2 ఉన్నాయి. మనం పారిపోకుండా ప్రార్థనలో కూర్చుంటే కుదరదు. యోసేపు పట్టుకోగానే ఏం చేశాడు? పారిపోయాడు. నువ్వు చేయాల్సిన పనులు ఉన్నాయి, దేవుడు చేసే పని కూడా ఉంది. యెహెజ్కేలు 36:26 నుంచి 27 వచనాల్లో ఇక్కడ కూడా మనం చూడొచ్చు. 2 ఎప్పుడు ఉంటాయి వచనంలో. ఇప్పుడు ఇందాక చెప్పిన వచనంలో 2 ఉన్నాయి. నీ బాధ్యత ఏంటి అనేది 12వ వచనంలో గుర్తు చేశాడు. దేవుని సామర్థ్యం ఏంటో కూడా 13వ వచనంలో గుర్తు చేశాడు. అంటే ఎలా ఉందంటే, నువ్వు నడవడం ట్రై చేయి, నువ్వు పడిపోయేలాగుంటే నేను ఎత్తుకుంటాను, నువ్వు పరిగెత్తడానికి ప్రయత్నం చేసాయి, నువ్వు సొమ్మసిల్లిపోతా ఉంటే నేను ఆపుతాను, నీకు శక్తినిస్తా. యెషయా గ్రంథం 40 చివరి వచనం అదే కదా, బాలురు సొమ్మసిల్లుదురు. అసలు నడకేలేనోడికి సొమ్మసిల్లడం ఎలా అవుతుంది? సొమ్మసిల్లడం అని ఎప్పుడు వస్తుంది? నడిచావు, నువ్వు నడవలేని పరిస్థితి వచ్చింది, సొమ్మసిల్లిపోతున్నావు. అందుకే అన్నాడు, సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే. అంతేగాని నువ్వు నడవకుండా నేను ఎత్తుకుని వాడు ఆయన రాయలేదు. జలములలో పడి నడుచున్నప్పుడు నువ్వు నడుస్తున్నావు, అవి పొర్లి పారకుండా సాయం చేస్తున్నాడు. అగ్ని మధ్యన నడిచినప్పుడు నడుస్తున్నావు, అగ్ని మధ్యలో కాలిపోకుండా ఆయన సహాయం చేస్తున్నాడు. అంతేగాని నన్ను ఎత్తుకో యేసయ్యా, నన్ను కాచుకో యేసయ్యా అనే పాటలు పాడుకొని నన్ను ఎత్తుకుంటాడులే, కాచుకుంటాడు అనే అమాయకత్వంలో ఉంటే మనం పాపంలో పడిపోయి మళ్ళీ తర్వాత దేవుడి మీద నిందేసేద్దాం. నన్ను దేవుడు వదిలేసాడండి. నేను ఎంత వాక్యం చదువుతున్నాను, ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎంత పరిశుద్ధులతో సహవాసం చేస్తున్నాను, ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటాను, కానీ నేను పాపంలో ఎందుకు పడిపోయాను? కొంతమంది ప్రశ్న ఇదే. ఎంతో నేను దేవుడి కోసం నిలబడుతున్నాను, అయినా నేను ఎందుకు పాపంలో పడిపోయాను? ఎంత విచిత్రం అంటే, దేవుని కొరకు అంత పరిశుద్ధంగా బ్రతికి ఎన్నో అద్భుతాలు చేసిన వాళ్ళు కూడా పరలోకం రారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎవడో నాకు తెలియదు అంటున్నాడు. అదేంటి ప్రభు, నీ నామాన్ని దెయ్యాలు వెళ్ళిపోయినానని చూస్తుంటే, ఏమో వెళ్ళిపోయి ఉండొచ్చు, స్వస్థత చేశాను అవ్వండొచ్చు, కానీ నువ్వు ఎవడో నాకు తెలియదు అన్నాడు. మనము అనుక్షణం మనల్ని మనం కాపాడుకోవాలి. మన సిలువ మనమే మోయాలి. యేసు ప్రభు వారు ఏం చెప్పారు? ఒకడు నన్ను వెంబడించాలనుకుంటే తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. అబ్బే నువ్వు వెంబడించలెక్కలేదు నాయన, నువ్వు రావాలని అనుకో, నీ కాడి నేను మోసేస్తాను, నీ సిలువ నేను మోసేస్తాను అని అనలేదు. ఎక్కడ అటువంటి మాటలు లేవు. కానీ దురదృష్టవశాత్తు ఆ ఎక్స్ట్రీమ్కి బోధించే వాళ్ళు ఉన్నారు. అందుకే కృప మీద పాటలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి ఎప్పుడు చూసినా కృప కావాలి. కొంతమంది ఇంకో ఎక్స్ట్రీమ్ లో బోధిస్తారు, అంతా నీదే బాధ్యత. ఇంకా వీళ్ళు ఈ బాధ్యతలో ఆ పరిపూర్ణతను చేరడానికి మోకాళ్ళ మీద మరియమ్మ గుడి ఎక్కేవాళ్ళు ఉన్నారు, ఉపవాసాలతో బక్కచిక్కిపోయిన వాళ్ళు ఉన్నారు, తమ శరీరాన్ని రకరకాలుగా శిక్షించుకునే వాళ్ళు ఉన్నారు. మార్టిన్ లూథర్ రోజు కొరడాలతో కొట్టుకునేవాడు అంట, నేను పాపంలో పడకూడదు. నువ్వు కొరడాలతో కొట్టుకుంటే పాపం ఆగుతుందా? చూడండి, ఈ ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళినా కూడా ప్రమాదమే. రోజు మనల్ని మనం శిక్షించుకున్నా నువ్వు పాప స్వభావం తీసేయలేవు. అలాగని దేవుడు అన్నీ చేసేస్తాడు నూరుకున్నా నాశనం అయిపోతావు. దేవుని బాధ్యత ఉంది, నీ బాధ్యత కూడా ఉంది. నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించను. అవి నన్ను వెంబడిస్తున్నాయి, వాటికి నేను నిత్య జీవం ఇస్తున్నాను. వాటిని నాకు ఇచ్చినటువంటి తండ్రి అందరికంటే గొప్పోడు కనుక ఆయన చేతిలో నుంచి ఎవడు ఎత్తుకెళ్ళాడు, నా చేతిలో నుంచి కూడా ఎవడు ఎత్తుకెళ్ళాడు అన్నాడు. అంటే ఆయన నేను కాపాడుతాను, కానీ నడవాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉన్నది. నువ్వు ఆయనను వెంబడించాలి. అందుకే యెహెజ్కేలు గ్రంథం 36:26 నుంచి 27 వచనాల్లో నూతన హృదయం మీకు ఇస్తాను. ఓకే, దేవుడే నూతన హృదయం ఇస్తానన్నాడు. నూతన హృదయం ఇచ్చాడుగా, మాంసపు గుండు తీసేశాడు, రాతి గుండు తీసేశాడు, మంచి హృదయం ఇచ్చేసాడు. దేవుడు నాకు మారు మనసు ఇచ్చాడు. అవి అలా ఉంటే కుదరదు. నువ్వు ఆయన కట్టడలను అనుసరించాలి.
ఆయన విధులను గైకొనాలి. ఆయన కట్టడను అనుసరించి ఆయన విధులను గైకొనకపోతే ఆ హృదయం మళ్ళీ దారి తప్పే ప్రమాదం ఉంది. ఒక హృదయం గురించి మాట్లాడేటప్పుడు ఒక ఇల్లు గురించి మాట్లాడతాడు యేసుప్రభు. ఒక వ్యక్తిని దెయ్యం వదిలేసిన తర్వాత అది శుభ్రం చేయబడిన ఇల్లా ఉంటదంట. వాడి జీవితాన్ని దేవుడు బాగు చేసేస్తాడు. కానీ అది ఖాళీగా ఉండడం ఆ దెయ్యం చూసి, అరే ఇంతకుముందు నేనున్నప్పుడు ఎక్కడ ప్లేస్ కనపడేది కాదు, ఇప్పుడు ఇల్లంతా శుభ్రంగా ఉంది, నేనే కాదు ఇంకో 7 దెయ్యాలు ఉండొచ్చు అనుకుని ఇంకో 7 దెయ్యాలను తెచ్చిందంట. అందుకే కొంతమంది పాపుల కంటే కూడా యేసుప్రభుని నమ్ముకుని పాపం చేసిన వాళ్ళు చాలా భయంకరమైన దుర్మార్గులుగా ఉంటారు. మామూలుగా ఉండే పాపుల కంటే వీళ్ళు చేసే పాపాలు ఎక్కువ. చాలా డేంజరస్ ఫెలోస్ కింద తయారవుతారు అన్నమాట. కాబట్టి నూతన హృదయం ఇస్తున్నాడు, కానీ ఆయన కట్టను అనుసరించాల్సిన బాధ్యత కూడా మనకున్నది. ఇప్పుడు కొలసి 1:28-29 దగ్గర రండి. కొలసి 1:28 ఏమంది? ప్రతి మనుషుని సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని మేము చక్కగా బోధిస్తున్నాం, ప్రకటిస్తున్నాం అన్నాడు. ఓకే, ఇలా బ్రతకండరా, ఇలా జీవించండరా అని అందరికీ హెచ్చరికలు ఇస్తున్నాం అన్నాడు. ఓకే, బానే ఉంది. మరి ఈ బోధ హెచ్చరికల ఉద్దేశం ఏంటి? ఎప్పటికప్పుడు మనుషుని సరిచేయడమే కదా, బుద్ధి చెప్పడమే కదా. కానీ తర్వాత వచనంలో ఏమన్నాడంటే, అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి. దేవుని క్రియాశక్తి నాలో బలంగా కార్యం చేస్తాం. ఆ కార్యశక్తి నాలో బలంగా క్రియ చేస్తుంది గనక ఇప్పుడు నేను ఖచ్చితంగా సంపూర్ణ అవుతాను. చూసారు, 2 మాటలు ఉన్నాయి. నువ్వు సంపూర్ణులు కావాలంటే ఆయన బోధన అనుసరించాలి, సంపూర్ణత దేవుడు కూడా ఇస్తాడు. సో ఉండెదరు అన్న మాటలో 2 భావాలు ఉన్నాయి. ఇలా మీరు నా శిష్యులుగా ఉంటే ఖచ్చితంగా మీరు ఉంటారు, సందేహం లేదు. అలా ఉంచుతాను మిమ్మల్ని, అది నా భరోసా అన్నట్టుగా కూడా వచనం కనపడుతుంది. ఫిలిప్పీ పత్రిక 3:20-21 వచనాలు ఏమంటారు? మన పౌరస్థితి ఎక్కడుందబ్బా? పరలోకంలో ఉంది. అక్కడ నుంచి యేసుప్రభు ఎప్పుడు వస్తాడా, ఆ స్థాయికి ఎప్పుడు చేరుస్తాడని ఎదురు చూస్తున్నాం. మరి అక్కడికి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఏంటి అంట 21వ వచనంలో, సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి. అన్నిటినీ లోబరుచుకోగలిగిన దేవుడు ఆయన మన దీన శరీరమును తన మహిమ శరీరమునకు సమరూపము గలదానిగా మార్చేస్తాడు. ఆయనే మార్చేస్తాడు. సో బైబిల్లో ఎక్కడ చూసినా 2 పనులు ఉన్నాయి. 2 మనం అర్థం చేసుకోవాలి. దేవుని పని, నీ పని. నువ్వు చేయాల్సిన పని చేయాలి, దేవుడు చేయాల్సిన పని కూడా చేయాలి. దురదృష్టం ఏంటంటే దేవుడు చేయాల్సిన పనులనేమో మనం చేసేద్దాం అనుకుంటాం, మనం చేయాల్సిన పనులనేమో దేవుని చేయాలనుకో. చాలా దారుణం ఇది. కానీ మనం 2 విషయాల్ని అర్థం చేసుకోవాలి. అందుకే హెబ్రీ గ్రంథకర్త 13వ అధ్యాయం హెబ్రీ 13:20-21 అంటాడు, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఎవరిని మృతుల్లో నుంచి లేపాడో, ఎవరిని పునరుద్ధానము ద్వారా నిలబెట్టాడో ఆ దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించచ్చు. తన దృష్టికి ఏది అనుకూలం అది మన జీవితాల్లో జరిగిస్తాడు. అది ఆయన పని. ప్రతి మంచి విషయంలో మన బాధ్యత. ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయుటకు, తన చిత్త ప్రకారం చేయాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. ఆ బాధ్యత మనం చేపట్టడానికి ఆయన మనకు సహాయము చేయను. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఫస్ట్ది పొజిషనల్ పర్ఫెక్షన్ అంటారు, 2వది ప్రాక్టికల్ పర్ఫెక్షన్ అంటారు, 3వది ప్రాస్పెక్టివ్ పర్ఫెక్షన్ అంటారు. అంటే పరిపూర్ణత దేవుడు నీకు ఇప్పటికే ఇచ్చాడు. ఎఫెసీ పత్రిక 2:8-9 దాకా చూసాం. ఇది క్రియల వల్ల కలిగింది కాదు, దేవుడు ఉచితంగా నీకు ఇచ్చాడు. ఓకే, మరి దేవుడు ఇచ్చేసాడా నాకు? అవును, మిమ్మల్ని ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడు. 2 కొరింథీ 5:17 ప్రకారంగా క్రీస్తు నందున్న ఎడల నూతన సృష్టి. 2 కొరింథీ 5:21 ప్రకారంగా ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు మనల్ని దేవుడు కోరుకున్న నీతి స్థాయిలో, దేవుడు కోరుకున్న పరిపూర్ణతలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తీసుకొస్తున్నాడు. పొజిషనల్ అంటే మనం అందరం ఇప్పుడు పరిపూర్ణులమే. మనలో ఇంకా లోపాలు ఉన్నాయి, మనలో ఇంకా పాపపు ఆలోచనలు ఉన్నాయి, మన శరీరం ఇంకా మనతోటే ఉంది. ఈ శరీరంలో ఈ రక్త మాంసాలు ఉన్నంత వరకు ఈ శరీరంలో నుంచి ఉద్రేకాలు వస్తాయి. ఈ పాపపు లోకంలో మనుషుల మధ్యన ఉన్నప్పుడు వాళ్ళ ప్రలోభ పెడుతూనే ఉంటారు. అయితే రోజు ఆ మురికి నుండి మనం విడుదల చేయబడుతూ ఉండాలి. అంటే ప్రాక్టికల్ పర్ఫెక్షన్, క్రియాశీలకమైనటువంటి పరిపూర్ణత. ఆల్రెడీ మంచి గిన్నెలు కొనుక్కున్నాం, చాలా మంచి గిన్నెలు ఇంట్లో పెట్టుకుంటాం. కానీ ఏం చేస్తాం, సంవత్సరానికి ఒకసారి చాలా మంచి కదా, మంచి కవర్ కూడా వేసి పెడతాం. అయినా వాటిని ఏం చేస్తాం, శుభ్రం చేసుకుంటాం. ఎందుకని, ఎంత కవర్ చేసినా ఇక్కడ మురికి పడుతుంది. అలాగే మనలను రోజు పవిత్రపరచుకోవాలి. ఇమ్మానుయేలు రక్తంలో రోజు పవిత్రపరచబడాలి. ఎలా పవిత్రపరచబడతాం, ఇది కూడా మీకు చాలా సార్లు చెప్పాను. 1 యోహాను 1:7 ఆయనతో అన్యోన్య సహవాసములు, సంఘ సహవాసములు. అక్కడ సంఘం గురించి చెప్తాడు, క్రీస్తు యేసు గురించి చెప్తాడు. 2 భావాలు ఉన్నాయి. 1 యోహాను 1:7 ఎప్పుడూ కూడా దేవుని బిడ్డలతో, యేసు ప్రభుతో అన్యోన్యమైన సహవాసం, భయముతో వణుకుతో దాన్ని కాపాడుకోవడం. ఫిలిప్పీ పత్రిక 2:12-13 ప్రకారంగా. 2 కొరింథీ 7:1 ప్రకారంగా దేవుని వాగ్దానాలు మనకున్నాయి. 2 కొరింథీ 7:1 చూడండి. ప్రియులారా, ఈ వాగ్దానాలు మనకున్నాయి అంటాడు. ఏ వాగ్దానాలు? పైన చెప్తాడు.
వెలుగుకు చీకటితో పొత్తు లేదు, క్రీస్తుకు బలియాలతో సంబంధం లేదు, మీరు దేవుడి మందిరం విగ్రహాలతో పొందుకలేదు, ఇదిగో ఆయన మీ మధ్య నివసిస్తానంటున్నాడు, కాబట్టి అపవిత్రమైనది ముట్టొద్దంటున్నాడు, కాబట్టి మీరు ఆయన పిల్లలుగా ఉండండి, ఆయన మీతోటే ఉంటానంటున్నాడు. ఈ వాగ్దానాలు మనకున్నాయి గనక 2 కొరింథీ 7:1 ఈ వాగ్దానాలు మనకున్నాయి గనక మనం పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. ఒకసారి పరిశుద్ధులం పరిపూర్ణంగా అవ్వలేదు, ఏదో మూల అపవిత్రత ఉంది, శుద్ధి చేసుకున్నాం. ఏదో లోపట ఏదో ఇరుకులో అపవిత్రత ఉంది, దాన్ని శుద్ధి చేస్తున్నాం. ఆయన వెలుగులో నడిచే కొద్దీ మన రహస్య పాపాలు కనపడుతుంటాయి. నేను దేవునికి దగ్గరయ్యే కొద్దే నాలో ఉన్న చండాలమంతా చూడగలుగుతున్నాను. నేను దేవుని దూరం అయ్యే కొద్దే నేను ఎంత నీతిమంతుడిని, దేవుడు నాకు ఎందుకు అన్యాయం చేశాడని ఆరోపిస్తూ ఉంటాను. అందుకే దేవుని దగ్గర అయ్యే వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు, దేవునికి దూరం అయ్యే వాళ్ళు ఆరోపణ చేస్తూ ఉంటారు. నువ్వెప్పుడు మందిరానికి దేవుని సన్నిధి దూరం అవుతావో అన్నీ నేరాలే. నాకు దేవుడు ఏం చేయట్లేదండి, నాకు అన్ని వ్యతిరేకంగా జరుగుతున్నాయండి, నాకు అన్ని సమస్యలేనండి, దేవుడు పట్టించుకోవడం లేదండి. అదే ప్రభుకి దగ్గర అయ్యే కొలదే ఆయన నాకు ఏం చేస్తున్నాడు, ఏం చేయట్లేదు అనే దాని మీద ఉండదు. నేను ప్రభు కోసం ఎందుకు బతకలేకపోతున్నాను, ఎందుకు ఈ విషయాన్ని ఇంకా మార్చుకోలేకపోతున్నాను, ఎందుకు ఇందులో నేను ఎదగలేకపోతున్నాను, ఎందుకు ఇంకా ఈ లోపం ఉంది, ఎందుకు ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నాను, అయ్యో నేను అపవిత్రుడని యెషయాలాగా ఏడుస్తాం. అందుకే దేవుని దగ్గర అయిన వాళ్ళు ఎప్పుడు విరిగినలిగిన హృదయంతో ఉంటారు. దేవునికి దూరం అయ్యే వాళ్ళే పొగరబోతుళ్ళ బ్రతుకుతారు. దేవునికి దగ్గర అయ్యే కొలదే ప్రాక్టికల్ పర్ఫెక్షన్, క్రియాశీలకమైనటువంటి ఆ పవిత్రత. అందుకే యేసుప్రభువు వారు ఒక మాట అన్నాడు, నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగిన వారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు. ఇది ఎవరికి ఉంటది? ఆయనకి దగ్గర అయ్యే వాళ్ళకి ఉంటది. పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు మనం పరిపూర్ణలం అవటానికి సాగిపోవాలి. ఇది 2వది. 3వది ప్రాస్పెక్టివ్ పర్ఫెక్షన్, అంటే పరిపూర్ణమైనటువంటి అది మహిమలో ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత, ప్రభుని అంగీకరించగానే పాప శిక్ష రద్దయింది. ప్రభుతో నడుస్తున్నప్పుడు ఆయన రక్తం చేత శుద్ధి చేయబడుతున్నాం. ఆ పటిష్టంగా ఆ నిరీక్షణలో కొనసాగి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, 1 యోహాను పత్రిక 3:2 ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన చూస్తాము, అద్దం వలె ఆయన మహిమను ప్రతిఫలింపజేస్తాం. ఆ రూపం మహిమ తెచ్చేటువంటి ఆ సందర్భం పరలోకం వెళ్ళాక సాధ్యమవుద్ది. ఆ గ్లోరిఫికేషన్, ఆ ప్రాస్పెక్టివ్ పెర్ఫెక్షన్ ప్రభు సన్నిధిలోనే మనకు దొరుకుతుంది. అందుకే ఫిలిప్పీ పత్రిక 3:20 మన పౌరస్థితి అక్కడ ఉంది అంటాడు. సో దేవుని వాగ్దానాలు సంపూర్ణం అవడానికి మనల్ని ప్రోత్సహిస్తున్నాయి గనక మనము ఆ సత్క్రియలో ముందుకు సాగాలి. ఫిలిప్పీ పత్రిక 1:4 అంటాడు, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించిన రూఢిగా నమ్ముచున్నాను. ఇవాళ ఎందుకు ప్రభుని ఆరాధించగలమంటే మీలో ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు. మిమ్మల్ని మార్చడంలో దేవుని యొక్క పని, మిమ్మల్ని మార్చడంలో దేవుని పని అలుపెరగకుండా సాగుతూనే ఉంటది. నువ్వు అలుపెరగకుండా సాగు. నువ్వు విసుగుపోయి ఆయనకు దూరం అవ్వద్దు. నువ్వు విసుగుపోయి ఇక నా వల్ల కాదు అని నువ్వు చేతులు వదిలేయాలి కానీ ఆయన నీ చెయ్యి విడిచిపెట్టడు. ఫిలిప్పీ పత్రిక 1:10 ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలిగినట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారే. సో 2 విషయాలు, దేవుని బాధ్యత ఉంది, ఎప్పుడు విస్మరించడు, కానీ నీ బాధ్యతను ఎప్పుడు మర్చిపో. పరిపూర్ణులుగా ఉండెదరు, అదే ఆయన వాగ్దానం. పరిపూర్ణులుగా ఉండెదరు, ఇది ఖచ్చితం. కానీ అలా ఉండాలి అని అంటే మాత్రం ఆత్మచేత, ఆత్మానుసారముగా, ఆత్మను అనుసరించి క్రీస్తును ధరించుకున్న వారే. సో క్రీస్తు యేసుకు లోబడినటువంటి వాళ్ళే మన ముందుకు సాగాలి. దేవుడి కృపను మనకు అనుగ్రహించును గాక.